దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. 2019, 20, 21 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగాన్ని మోగించిన కరోనా ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 257 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో ఈ కరోనా కేసులు నమోదవుతున్నాయో ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. తమిళనాడు, మహారాష్ట్రలో, కేరళ ఈ 3 రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ముంబైలో కరోనా కారణంగా 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో ఎక్కువగా ఈ కరోనా వ్యాప్తి ఉంది. దీంతో ముంబైలో కరోనా కారణంగా 2 మృతి చెందారు అనే వార్తలు వస్తున్నాయి. చైనా, సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్లో అత్యధికంగా 15,000కు పైగా కరోనా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2019, 20, 21 సంవత్సరాల్లో లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి ఇప్పుడు మరోసారి విజృంభిస్తుంది. మరోసారి తన రూపాన్ని మార్చుకుని విజృంభిస్తోంది. ఏ వేరియంట్ ఇప్పుడు ప్రజల్లో సోకుతోంది అన్న దానిపై కూడా వైద్యుల బృందం పరిశోధనలు చేస్తూ ఉంది. కొత్తగా ఇప్పుడు ఏకంగా 257 కేసులు నమోదయ్యాయి. మళ్ళీ మాస్కులు పెట్టుకునే సమయం వచ్చింది. మళ్ళీ శానిటైజర్ వాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మళ్ళీ సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం బహుశా వస్తుంది. బహుశా ఇది లాక్డౌన్ దిశగా వెళుతుందా అనేది ఆలోచించడం ఇంకా ముందుగానే ఆలోచించినట్టుగా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో గతంలో ఈ కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో ఎటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొన్నామో ఇంకా గుర్తుంది. అందుకే కరోనా అంటే ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడుతూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఏకంగా 257 కేసులు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో టెస్టులు పెంచాలి అని అనుకుంటూ ఉన్నారు. అలాగే వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. బహుశా మాస్కులు ధరించాల్సిన సమయం ఆసన్నమవుతోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కరోనా కేసులకు సంబంధించి భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సమీక్షిస్తున్నాయి? పెరుగుతున్న కేసుల సంఖ్య ఎలా ఉంది? ఇప్పుడు వస్తున్న వేరియంట్ ఎంత ప్రమాదకరం? ప్రస్తుతం మరొకసారి హాంకాంగ్ లో తర్వాత సింగపూర్ లో కేసులు పెరుగుతుండడంతో భారత్ కూడా కాస్త అప్రమైంది. అంత ప్రమాదం ఏం లేదని చెప్తా ఉన్నారు. కానీ 257 కేసులు నమోదు కావడం పైన కాస్త ఆరోగ్య శాఖ దీనికి సంబంధించిన దానిపైన దృష్టి పెడతా ఉంది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డీటెయిల్స్ ఎక్కడెక్కడ నమోదయ్యాయి, కేసులు డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళంతా కూడా వివరాలు సేకరిస్తా ఉన్నారు. మన దగ్గర నమోదవుతున్నటువంటి కోవిడ్ వేరియంట్ ఏంటి, ఎంత మేర ప్రమాదకరము అటువంటిది డీటెయిల్స్ తీసుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో భారతదేశంలో నమోదైనటువంటి కేసుల్లో 19 నుంచి కేసెస్ మెల్లిగా నమోదవడం స్టార్ట్ అయింది. 1, 2 అలా మొత్తం ఇప్పటి వరకు 257 కేసులు నమోదయ్యాయి. ఒకవేళ మనకున్న జనాభాను పరిగణలోకి తీసుకుంటే ఇది చాలా తక్కువ, పెద్దగా ఇబ్బంది లేదు. ఇన్ఫ్లుయెంజా లాంటి అనారోగ్య కారణ సమస్యతో తీవ్రమైనటువంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఇలాంటి నమోదవుతున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికి మాత్రం పెద్దగా ప్రమాదం లేదని చెప్తా ఉన్నారు. నమోదైనటువంటి రాష్ట్రాల్లో చూస్తే ఏ రాష్ట్రాల్లో నమోదైనట్టు మహారాష్ట్ర 44, తర్వాత తమిళనాడులో 34 ఇలా కొన్ని రాష్ట్రాల్లో నమోదైనటువంటి కనిపిస్తా ఉంది. కేరళలో కూడా 69 కేసులు నమోదు కావడం అనేటువంటి కాస్త ఆందోళన కనిపిస్తా ఉంది. గతంలో ఈ మహమ్మారితో ప్రపంచమంతా దీనికి బలైనటువంటి పరిస్థితి, ఎంతో ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి పరిస్థితి లాక్డౌన్ల రూపంలో, తర్వాత ఆసుపత్రులు చికిత్స కోసం ఇలా అనేక మంది ఆప్తులను కోల్పోయినటువంటి పరిస్థితి. కాబట్టి మరొకసారి చర్చ సాగుతా ఉంది. ఈ 257 కేసులు నమోదు కావడం పైన కాస్త అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తా ఉంది. ఎప్పటికప్పుడు వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత మేర దాని ప్రభావం ఉంది, దాని వేరియంట్ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రోహిత్, రైట్. అంటే బహుశా ఇప్పుడు మాస్కులు పెట్టుకోవాలి అని ఏమైనా సూచిస్తున్నారా? శానిటైజర్ వాడడం, సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఇలాంటి ఆదేశాలు ఏమైనా వస్తున్నాయా? గతంలో మనకు కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేది. దాదాపు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 2 డోసులు ఉచితంగా అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చింది. దాంతో దాదాపు కంట్రోల్ అయింది అనేటువంటి నమ్మకానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అడపాదడప కొన్ని రోజుల క్రితం కూడా ఇలాగే కొంచెం కేసులు విజృంభించాయి, మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు కేసుల సంఖ్య వినిపిస్తా ఉంది. దీని తర్వాత మళ్ళీ తగ్గే అవకాశం ఉండొచ్చు. దీని ప్రభావం ఎంత ఉందనేటువంటిది ప్రస్తుతానికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి వ్యాక్సిన్ వల్ల
మన బాడీలో కాస్త ఇమ్యూని పెరిగే అవకాశం ఉంటుంది కోవిడ్ వైరస్ తో కొట్లాడేటువంటి కానీ మధు, ముంబైలో 2 మరణాలు సంభవించాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, అంటే ఇంకా వివరాలు సేకరిస్తా ఉన్నారు ఏం జరుగుతుంది అనేటువంటి, దీని సీరియస్నెస్ ఎంత, ఈ ఉన్నటువంటి వేరియంట్ ఎంత మేర ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది. కోవిడ్ అంటేనే ముఖ్యంగా కొన్ని లక్షణాలతో జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో ప్రారంభమై శ్వాసకోశ బ్రీతింగ్ సంబంధించినటువంటి లంగ్స్ ఇన్ఫెక్షన్ తో మరణించినటువంటి సంఘటనలు ఎక్కువ ఉన్నాయి. దాంతో పాటు మిగతా ఆర్గాన్స్ కూడా అటాక్ అయ్యాయి గతంలో కోవిడ్ సమయంలో. హార్ట్ కానీ ఇంకా మిగతా ఫంక్షనల్ సంబంధించినటువంటి బాడీలో ఉండేటువంటి ఇతర ఫంక్షనల్ ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ చూపించడంతో వాళ్ళు రోగనిరోధక శక్తి కోల్పోయి చనిపోయినటువంటి ఘటనలు మనం చూసాం, అనేక సంఘటనలు చూసాం. అని ఇప్పుడు అంత ప్రమాదకరంగా ప్రస్తుతం వైరస్ లేదు అనేటువంటిది ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించే ప్రయత్నం చేస్తా ఉంది. ఆందోళన చెందొద్దు. మనం భారతదేశంలో ఉన్నటువంటి జనాభా పరంగా చూస్తే ఇది పెద్దగా ఈ శాంపిల్ చాలా తక్కువగానే, కానీ దీనికి కూడా ఎందుకు ఈ సమయంలో సమ్మర్ టైంలో మళ్ళీ అది ఎక్కువ అయ్యే ప్రయత్నం, ఎందుకు కేసులు నమోదవుతున్నాయనే దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారి వలన, లేదంటే సాధారణంగా కనిపించేటువంటి ప్రక్రియనా ఇదటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇతర దేశాల్లో ఇప్పటికే వ్యాపిస్తుంది. మన దేశంలో అయితే కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో ఈ కేసులు కనబడుతున్నాయి. కానీ చైనా, సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్లో ఈ కేసులు పెరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. సో అక్కడ ఇది ప్రమాదకరంగానే ఉందా ప్రస్తుతానికి, లేదంటే సాధారణంగానే ఉందా? అంటే సాధారణ ఫ్లూలా వ్యాపించి మళ్ళీ తగ్గిపోతుందా, లేదా ఏదైనా ప్రమాదకరంగా పరిణమిస్తుందా? ఎగ్జాక్ట్లీ, నిజంగా సింగపూర్, హాంకాంగ్ లో కేసులు పెరుగుతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అప్రమత్తమైంది. అక్కడ కూడా పరిస్థితి అదుపులోనే ఉందని అక్కడ ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా కేసుల సంఖ్య నమోదవుతా ఉంది. అక్కడ పెద్ద ఎత్తున కేసుల సంఖ్యను గుర్తించడంతో వారికి సంబంధించినటువంటి విషయం పైన ఆందోళన చెందుతా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి వారు. సో దృష్టి అయితే పెడతా ఉన్నారు. మరి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారి వలన, లేకుంటే సాధారణంగా జరిగేటువంటి గతంలో ఆ వైరస్ డెవలప్ అయినటువంటి నేపథ్యంలో సిమ్టమ్స్ చూపిస్తా ఉన్నాయా, జలుబు కానీ, బాడీ పెయిన్స్ రూపంలో కానీ, శ్వాస సంబంధించిన ఇష్యూస్ లో కానీ వాళ్ళు టెస్ట్ లోకి వెళ్ళినప్పుడు డిటెక్ట్ అవుతుందా ఈ వైరస్ అనేటువంటిది తేలాలి. ప్రస్తుతం మాత్రం అదుపులోనే ఉంది అనేటువంటిది ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. నిజంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా మనం కోవిడ్ సమయంలో మాస్క్, శానిటైజరు, దూరం పాటించడము, ఇలా కొన్ని మెయింటైన్ చేసేవాళ్ళు సాధారణంగా సదాగా. సో ఇప్పుడు కూడా కాస్త ఇలా వైరస్ విజృంభించకుండా ఉండాలంటే కాస్త ఖచ్చితంగా తమ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. దీంతో టెస్ట్ల సంఖ్యను ఏమైనా పెంచుతున్నారా? అని ఈ లక్షణాలతో ఉన్న వాళ్ళు టెస్ట్లకి వెళ్తుంటే టెస్ట్ల సంఖ్యను పెంచాలి, లేదంటే కిట్లు అందుబాటులో ఉంచడం లాంటివి చేస్తున్నారా? ఇంతకుముందు కూడా చూసాం, స్టార్టింగ్ లో ఇలా కోవిడ్ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమేటిక్ గా డిటెక్ట్ ఇమ్మీడియట్లీగా లాలాజలంతో ఇమ్మీడియట్ గా టెస్ట్ చేయడం, తర్వాత బ్లడ్ ద్వారా టెస్ట్ చేయడం, ఇలా కొన్ని చాలా త్వరితగతిన కోవిడ్ ఉందా లేదా అనేటువంటిది పాజిటివా నెగిటివ్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా కిట్ల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో కాస్త ఒళ్ళ నొప్పులు, జ్వరంతో ఇబ్బంది పడుతున్న సంఘటనలు ఎక్కువ. నిజంగా అది కోవిడ్ లక్షణాలా, లేదంటే సాధారణమైనటువంటి జ్వరం లక్షణాలైనా గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రులు పిహెచ్సిలు ఉన్నాయో అక్కడ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే ఈ సంఖ్య గుర్తించడానికి. రైట్ మధు, కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గతంలో 2019, 20, 21 సంవత్సరాల్లో కరోనా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి మరణ మృదంగాన్ని మోగించిందో మనం చూసాం. ఏకంగా ప్రపంచమే లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరోసారి కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తం ప్రపంచం అంతా వ్యాక్సిన్ వేయించుకుంది. ఆ తర్వాత కరోనా గురించి ఇది సాధారణ ఫ్లూలా మారిపోతుంటుంది, కరోనాతో మనం సహజీవనం చేయక తప్పదు, ఇదంతా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉండకపోవచ్చు, అయినా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇది ఎంత ప్రమాదకరం అనే విషయంపై వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు. కొత్తగా ఇప్పుడు మన దేశంలో 257 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. ముంబైలో కరోనా కారణంగా 2 మృతి చెందారు. ఎక్కువగా ఈ కేసులు ఏ దేశాల్లో వ్యాపిస్తున్నాయంటే చైనా, సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్, ఈ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. సో ఈ దేశాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, ఈ దేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ ఒకసారి ఆలోచించుకోవడం బెటర్. ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు పరీక్షలు చేయించుకోవడం కూడా మంచిదని చెప్తున్నారు. ఏకంగా సింగపూర్లో ఎన్ని వేల కేసులు నమోదయ్యాయో తెలుసా? సింగపూర్లో ఏకంగా 15,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 270 కేసులు, 257 కేసులు నమోదయ్యాయి. కానీ సింగపూర్లో ఏకంగా 15,000 కేసులు నమోదయ్యాయి. అయితే ఇది ఎంత ప్రమాదకరం, ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఈ వేరియంట్ మారుతుందా లేదా అన్న దానిపై ఇప్పుడు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కానీ
మహారాష్ట్రలో మాత్రం ఈ కరోనా కారణంగా 2 చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకైనా మంచిది అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్. మాస్కులు ధరించి గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం మాస్కులు ధరించి వెళ్ళడం బెటర్ అనే మాటలు వినిపిస్తున్నాయి.